ఏకాగ్రతకు సూత్రాలు. వయసు మీద పడుతున్న కొద్దీ ఏకాగ్రత కొరవడుతుంది. సమాచారాన్ని త్వరగా గ్రహించడం ఇబ్బందికరంగా మారుతుంది. దీంతో చివరికి జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలతో ఏకాగ్రత కొరవడకుండా చూసుకోవచ్చు. ఎవరైనా మనతో మాట్లాడుతున్నప్పుడు వారి వంక చూస్తూ జాగ్రత్తగా వినాలి. ఏదైనా విషయం అర్థం కాకపోతే మరోసారి చెప్పమని గాని, నెమ్మదిగా మాట్లాడాలని గాని అడగాలి. ఆయా విషయాలను అర్థం చేసుకోవటం, వాటిని మళ్ళీ మననం చేసుకోవడం జ్ఞాపక శక్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు, రాత్రి 8 గంటలకు హోటల్లో కానీ 9:30కు దాబాలో కానీ భోజనం చేద్దాం అని ఎవరైనా ఆహ్వానిస్తే 8 గంటలకు హోటల్లో కలుద్దామా దాబాలోనా అని అడిగితే బాగా గుర్తుంటుంది. ఇతర విషయాలపై మనసు మళ్లకుండా ప్రశాంతంగా ఉండే చోట మాట్లాడేందుకు ప్రయత్నించాలి. గందరగోళంగా ఉండే హోటళ్ళు, రెస్టారెంట్లకు బదులు ఇంట్లో కలుసుకోవచ్చు. హోటల్లోనే కలుసుకునేటట్టయితే గోడకు ఆనుకున్న కుర్చీలో కూర్చోవడం మంచిది. మీతో మాట్లాడే వ్యక్తి వీపు గోడవైపు ఉండేలా చూసుకోవాలి. దీంతో అటూ ఇటూ వెళ్లే వారిపై దృష్టి మళ్లకుండా ఉంటుంది. ఒకేసారి 2-3 కాకుండా ఒకే పనిని చేయడం ఉత్తమం. దీంతో మనసు దానిమీదే లగ్నమవుతుంది. ఉదాహరణకు, మీరు ఏదైనా పుస్తకం చదువుతున్నప్పుడు ఎవరైనా ఏదైనా అడిగితే చదవడం పూర్తయ్యాకే చేస్తానని చెప్పాలి.